కీర్తనలు 140వ అధ్యాయము. యెహోవా, దుష్టుల చేతిలో నుండి నన్ను విడిపింపుము, బలాత్కారము చేయువారి చేతిలో పడకుండా నన్ను కాపాడుము. వారు తమ హృదయములలో అపాయకరమైన యోచనలు చేయుదురు. వారు నిత్యము యుద్ధము లేపజూచుచుందురు. పాము నాలుక వలె వారు తమ నాలుకలు వాడి చేయుదురు. వారి పెదవుల కింద సర్ప విషమున్నది. యెహోవా, భక్తిహీనుల చేతిలో పడకుండా నన్ను కాపాడుము, బలాత్కారము చేయువారి చేతిలో నుండి నన్ను రక్షింపుము. నేను అడుగు జారి పడినట్లు చేయుటకు వారు ఉద్దేశించుచున్నారు. గర్విష్ఠులు నా కొరకు ఉరిని తాళ్లను చాటుగా వడ్డి ఉన్నారు. వారు త్రోవ పక్కను వల పరిచి ఉన్నారు. నన్ను పట్టుకొనుటకై ఉచ్చుల నొగ్గి ఉన్నారు. అయినను నేను యెహోవాతో ఇలాగు మనవి చేయుచున్నాను. యెహోవా, నీవే నా దేవుడువు, నా విజ్ఞాపనలకు చెవియొగ్గుము. ప్రభువైన యెహోవా, నా రక్షణ దుర్గము, యుద్ధ దినమున నీవు నా తలను కాయుదువు. యెహోవా, భక్తిహీనుల కోరికలను తీర్చకుము. వారు అతిశయించకుండునట్లు వారి ఆలోచనను కొనసాగింపకము. నన్ను చుట్టుకొనువారు తల ఎత్తిన ఎడల వారి పెదవులు చేటు వారిని ముంచునుగాక. కణకణలాడు నిప్పులు వారి మీద వేయబడునుగాక. వారు తిరిగి లేవకుండునట్లు అగ్నిగుండములో వారు కూల్చబడుదురుగాక. అగాధ జలముల్లోనికి త్రోయబడుదురుగాక. కొండెములాడు వారు భూమి మీద స్థిరపడకుందురుగాక. ఆపత్తు బలాత్కారులను తరిమి వారిని పడద్రోయునుగాక. బాధింపబడు వారి పక్షమున యెహోవా వ్యాజ్యమాడుననియు, దరిద్రులకు ఆయన న్యాయము తీర్చుననియు నేనెరుగుదును. నిశ్చయముగా నీతిమంతులు నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు. యథార్థవంతులు నీ సన్నిధిని నివసించెదరు. ఆమేన్.